హైదరాబాద్లో నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటల్స్, బార్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు చోట్ల కుళ్లిపోయిన చికెన్, మటన్, బూజు పట్టిన ఆహార పదార్థాలను గుర్తించినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 150కి పైగా రెస్టారెంట్లు, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్ణయించినట్లుగా వెల్లడించారు. సేకరించిన ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్లకు పంపించినట్లు పేర్కొన్నారు. పలు హోటల్స్ కు 25,000 నుంచి జరిమానాను జిల్లా అడిషనల్ కలెక్టర్ విధించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని హోటల్స్, బార్స్, రెస్టారెంట్లో మార్పు వచ్చేంత వరకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతాయంటున్న జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజుతో ఫేస్ టు ఫేస్. కూడా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ అలాగే హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మన ముందు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సీనియర్ అధికారి బాలాజీ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఎన్ని వాటిలో తనిఖీలు నిర్వహించారు, ఏమేమి బయటపడ్డాయి, ఎన్ని హోటల్స్కి మీరు తనిఖీలు చేశారు, నోటీసులు ఎక్కడెక్కడ ఇచ్చారు? ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఎక్స్క్లూజివ్ హాస్టల్స్ గురించి సెపరేట్గా చెప్తాం మీకు. హోటల్స్ వరకు 150 పైన మేము చేయడం జరిగిందండి. అందులో 90 వరకు చిన్న పెద్ద డిఫెక్ట్స్ కనుక్కోవడం జరిగింది, మైనర్ అండ్ మేజర్ డిఫెక్ట్స్. మేజర్ డిఫెక్ట్స్ అన్నింటికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో 24 యాక్షన్ కోసం రికమెండ్ చేయడం కూడా జరిగింది. అందులో ఎడ్యుకేషన్ అనే ఒక చట్టంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో ఎడ్యుకేషన్ అనే అది కూడా ఒక కోర్టు కేసు లాంటిది. వాటిని ఒక 6 కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. అది అదనపు కలెక్టర్ రెవెన్యూ వారు, హైదరాబాద్ వారు 2,30,500 వరకు మనకి ఫైన్ వేయటం జరిగింది, కలెక్ట్ చేయడం కూడా జరిగింది. మేజర్గా డిఫెక్ట్స్ ఏంటంటే అండి, మోస్ట్ కామన్గా అన్నిటిలో చూసేది ఏంటంటే కిచెన్ అనైజినిటీ. ఫస్ట్ నెల ఇది మొదలుపెట్టి 2 నెలలు అవుతుంది. ఫస్ట్ నెలలో ఉన్నంత డిఫెక్ట్స్ సెకండ్ నెలలో తగ్గినాయండి బాగా. ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగింది. హోటలియర్సే వాళ్ళంతటా వాళ్ళు అసోసియేషన్తో కలిపి వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదని ట్రైన్ అప్ చేసుకుంటున్నారు. మా కోఆపరేషన్ మేము కూడా ట్రైనింగ్ క్లాసులు ఇదివరకు నిర్వహించడం జరిగింది, ఇప్పుడు కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కువగా డిఫెక్ట్స్ ఏంటంటే అనైజినిటీ ఇన్ కిచెన్, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాగోపోవటం, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు మడ్డపట్టేసి ఉండటం, వెంటిలేషన్ సరిగ్గా లేకపోవటం, వర్కర్స్ హెల్త్ సర్టిఫికెట్ లేకపోవటం, స్టోర్ రూమ్ లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అక్కడక్కడ కొన్ని చోట్ల కనుక్కోవటం జరిగింది. ఇప్పుడు కొంత ఆఫ్టర్ 30 days 40 days తర్వాత ఇంప్రూవ్మెంట్ చాలా కనపడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. వారంతటా వారే వచ్చి మమ్మల్ని మా హోటల్లో ఒకసారి చూడండి అనే స్థాయికి వచ్చారు. తదుపరి ఈ మధ్యన రీసెంట్గా ఒక 4 days నుంచి హాస్టల్స్ ఈ రోజు ఇప్పటి వరకు ఒక 15 హాస్టల్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ హాస్టల్స్లో మాకు మేజర్గా కనిపించింది ఏంటంటే లైసెన్సులు చాలా మట్టికి లైసెన్స్ లేవండి. హాస్టల్స్ వేల మీద ఉన్నాయి ఈ మహానగరంలో. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ ఇక్కడ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ జెంట్స్, పని చేసుకునేటోళ్ళు, చదువుకునేటోళ్ళు చాలా మంది వచ్చి ట్రైనింగ్ అపాయిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు కాబట్టి వారు హాస్టల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అంచేత హాస్టల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. హాస్టల్స్ లో ఎక్కువగా ఏంటంటే రోటన్ వెజిటబుల్స్ ఎక్కువ కనపడుతున్నాయండి. రోటన్ అంటే పూర్తిగా పాడైపోయినాయి కాదు, అంత ఫిట్ కాదనమాట. మన తయారు చేసుకోవడానికి సరైన పదార్థాలు వాడలేదు. ముఖ్యంగా వెజిటబుల్స్ దాన్ని ప్రిజర్వ్ చేసే విధానం కూడా కరెక్ట్ గా ఉండలేదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం, తయారు చేసిన పదార్థాలకు మూతలు లేకుండా ఉండటం, ఫ్రిడ్జ్ లో వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టడం లాంటి లైసెన్సులు, ముఖ్యంగా లైసెన్స్ లేకుండా ఉంటాం. లైసెన్స్ అంటూ వస్తే మేము ఒకసారైనా మాకు జనరల్గా ఇందులో ప్రాక్టికల్ ఇబ్బంది ఏంటంటే చాలా హాస్టల్స్కి బోర్డులు ఉండవు, ఇళ్లలో పెడతా ఉంటారు కాబట్టి కొంచెం ప్రాక్టికల్ ఇబ్బంది ఉంది. దానికి ఒక సర్వే కూడా చేయాలని డిసైడ్ అయ్యాం. హాస్టల్ సర్వే కూడా చేసి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కూడా ట్రైన్ అప్ చేద్దామని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మాకు కూడా హోటలియర్స్కి ఇచ్చిన ట్రైనింగ్ ఇవ్వండి సార్, మేము ట్రైనింగ్ తీసుకుంటాం, బాగా మెయింటైన్ చేసుకుంటామని హాస్టల్స్ వారు కూడా అడుగుతున్నారు. ఆ విధంగా కూడా ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నాం. పర్మిషన్ లేకుండా పెట్టినటువంటి హాస్టల్స్లో ఎలాంటి నోటీసులు ఇవ్వడం జరిగింది? అలాగే గతంలో దాడులు చేస్తూనే ఉన్నారు ప్రముఖ హోటల్స్, పేరున్నటువంటి రెస్టారెంట్స్ కూడా, వాళ్ళకి ఎంత పెనాల్టీస్ చేశారు అత్యధికంగా, అలాగే అత్యల్పంగా? అన్హైజినిటీ ఉన్న వాటికి ₹1,00,000 వరకు ఫైన్ వేయచ్చండి. అలాగే సబ్స్టాండర్డ్ శాంపుల్ తీసి సబ్స్టాండర్డ్ అని వస్తే మాత్రం 5 లక్షల వరకు ఫైన్ వేయచ్చు. లైసెన్స్ లేని దానికి వ్యాపారం చేయటానికి వాళ్ళకి ఇది లేదు. వారికి కొందరికి ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి హాస్టల్ నడుపు, కొందరికి తెలియకేం కాదు, కొందరు తెలిసి చేయట్లేదు, కొందరు తెలియక చేయట్లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. 1 week టైం ఇస్తున్నాం, షోకాజ్ ఇస్తున్నాం. షోకాజ్ నోటీస్ ఇచ్చి మీరు రెక్టిఫై చేసుకోండి, ఇమీడియట్గా లైసెన్స్లు ఇవ్వండి. ఎక్కువ వయలేషన్స్ ఉన్నాయి మాత్రం ఎడ్యుకేషన్, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర ఎడ్యుకేషన్ అవుతుంది. దాంట్లో సబ్ స్టాండర్డ్ వస్తే 5 లక్షల వరకు ఫైను. అనైజినిటీ ఉండి కిచెన్ అనైజినిటీ ఉంటే మాత్రం ₹1,00,000 వరకు ఫైన్ వేయటం జరుగుతుంది.
సార్ మీరు 2 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం, వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఇప్పుడు హాస్టల్స్. ఇంకా ఈ దాడులు ఎప్పటివరకు కొనసాగుతుంది? ఈ ఇంప్రూవ్మెంట్ మా ఉద్దేశంలో ఏంటంటేనండి, మేము మొదట చూసిన దానికి ఫస్ట్ ఏప్రిల్ 16th మొదలుపెట్టాం కదా, ఇప్పటి వరకు కమిషనర్ జిహెచ్ఎంసీ వారు, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వారు కలిపి ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్నారండి. దీనివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కల్పించింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలని, మంచి ఆహారాన్ని ఈ మహానగరంలో కానీ తెలంగాణలో కానీ సప్లై చేయాలని, ఆ విధంగా అందరికీ ట్రైనప్ చేయాలని ఈ దాడులు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంటాయండి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా. ఒక్కసారి అవకాశం ఇస్తాం, చిన్న డిఫెక్ట్సే కదా సరి చేసుకోమని. తర్వాత ఎప్పుడన్నా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ డిఫెక్ట్ కనపడితే వారి మీద చర్యకి రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రముఖ రెస్టారెంట్స్, హోటల్స్ ఏవైతే ఉన్నాయో వారిపైన పూర్తిగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ప్రజల నుంచి కూడా రోజుకి 50 ఫిర్యాదుల పైనని ఫిర్యాదులు వస్తున్నాయి, అందుకే మేము ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే 2 నెలల నుంచి కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనివల్ల కూడా ప్రజల్లో అవేర్నెస్ కూడా రావడం జరుగుతుంది. అలాగే యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రముఖ రెస్టారెంట్స్ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో వారిలో కూడా ఈ అవేర్నెస్ పెరగడం జరుగుతుంది. వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి కూడా మళ్ళీ చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అందరూ కూడా నాణ్యత ప్రమాణం పాటించే వరకు కూడా మా దాడులు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ అనుష్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.